గురువు అసలు వీళ్ళెవరండి బాబు 100 రూపాయలకి ఎవరో మాస్ నాటు స్టైల్ బిర్యానీ ఇస్తున్నారని తెలిసి తిందామని వెళ్తే మా లైఫ్ లో ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా యానం వెళ్ళినప్పుడు యానంలో బడ్జెట్ లో మంచి బిర్యానీ తిందామని వెళ్తుంటే 99 రూపాయలకి ఫ్రెపీస్ బిర్యానీ అని ఒక బోర్డు కనిపిస్తే ఈ హోటల్ కి అయితే వెళ్ళామండి. ఇక వీళ్ళ దగ్గర వచ్చి 100 రూపాయలకి బడ్జెట్ లో తినడానికి నాటు స్టైల్ రైస్ తో నాటు స్టైల్ బిర్యానీ, బాస్మతి రైస్ తో క్లాస్ బిర్యానీ, మేక తలకాయ కర్రీ, బోటీ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అంటే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక మనం అయితే 100 రూపాయల బడ్జెట్ బిర్యానీ కోసం వెళ్ళాం కాబట్టి ఒక నాటు స్టైల్ ఫ్రైపీస్ బిర్యానీ ఒకటి, బాస్మతి ఫ్రైపీస్ బిర్యానీ ఒకటి అయితే తీసుకున్నామండి. ఇక్కడ కూర్చుని తినడానికి అటువంటివి ఏమి ఉండవు కాబట్టి ఆ పార్సల్ తీసుకుని మంచి గోదావరి అయితే అట్టుకుపోయామండి. ఇక ఫస్ట్ అయితే నాటు స్టైల్ బిర్యానీ రైస్ తో నాటు స్టైల్ బిర్యానీ అయితే ఓపెన్ చేసామండి. దీని క్వాంటిటీ విషయానికి వస్తే దీంట్లో ఉన్న చికెన్ పీసులు కానీ రైస్ కానీ ఇద్దరికైతే ఫుల్ గా అయితే సరిపోతుంది. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే ఈ చికెన్ పీస్ చూసారా ఎంత మెత్త కొడుకుందో, దూజు ముక్కలాగా చికెన్ పీస్ అలా తీసుకున్న రైస్ లో కలుపుకుని తింటుంటే దీని టేస్ట్ అయితే మాత్రం మడతడిస్తుందండి. ఇక తర్వాత బాస్మతి బిర్యానీ అయితే ఓపెన్ చేసామండి. దీని క్వాంటిటీ విషయానికి వస్తే నాటు స్టైల్ బిర్యానీ లాగా ఇద్దరికైతే ఫుల్ గా అయితే సరిపోతుంది. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే మా గుండు కూడా ఇచ్చుకున్న తర్వాత సరైన బిర్యానీ తినేద్దాము, కానీ బిర్యానీ తిన్నాక గుండె నుంచి పగలు వచ్చేసిన బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది అన్నాడండి. అసలు మాకు ఇలా జరిగిందని ఎందుకన్నానంటే వీళ్ళు ముందు వచ్చిన ముందు పార్సల్ ఇవ్వకుండా వెనకాల వచ్చిన ముందు పార్సల్ ఇస్తున్నారండి. మమ్మల్ని అయితే దగ్గరగా 30 మినిట్స్ అయితే వెయిట్ చేయించారు. ఇక లొకేషన్ వచ్చి యానం బైపాస్ లో స్కై బార్ కి ఆపోజిట్ రోడ్ లో అయితే ఉంటదండి మోహన్ మెస్ అని.